మౌలానా అర్షద్ మందాని ఈయన గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ముస్లిములు ఏకాకులు కాదు, జమాతే ఉలేమా ఈ హింద్ ప్రెసిడెంట్ అనమాట ఈయన. ప్రపంచంలో ముస్లిములు నిస్సహాయులు కాదు, ఏమీ ఇస్లాంకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఇంకా బలపడుతోంది. దానికి సాక్ష్యం ముస్లిం అయినట్టు మందాని న్యూయార్క్లో విజయం సాధించడం, అలాగే ఒక ఖాన్ అనేటటువంటి వాళ్ళు మేయర్ కాగలరని లండన్లో నిరూపించారు. భారతదేశంలో మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ముస్లింని, ఏది అల్ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి అనమాట, జైల్లో పెట్టడాలు, అజాం ఖాన్ లాంటి ఒక మహా ముస్లిం నాయకుడిని జైల్లో పెట్టడాలు, ఇట్లాగా ఇబ్బంది పడుతోంది భారతదేశంలోనే అన్నటువంటిది ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇలాగే రెచ్చగొడతారనమాట, ఇలాగే ముస్లింలు రెచ్చగొడతారు. అదే బ్రిటన్లో ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు జరుగుతున్నాయి. భారతదేశంలో జరగట్లేదే. అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం సపోర్ట్ చేయొచ్చు కాక ఆయా జిల్లా నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ ముస్లింలకు మీరు పోస్ట్ చేయడానికి వెళ్ళలేదు అని గొడవ జరగట్లేదే. ఇంకోటి, ఏదైతే అల్ఫలాహ్ యూనివర్సిటీలో జరిగి ఏకంగా బాంబే పేలినా కూడా వాడి మీద ఏ యాక్షన్ తీసుకోకూడదు మతం కోసం అంటే కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? అదే సందర్భంలో ఈ దేశంలో నివసించినంత స్వేచ్ఛగా ఇప్పుడు ఈ మాట మాట్లాడగలిగాడంటే ఈ దేశంలో కాబట్టినే కదా, ఈ దేశ మీడియాలోనే కాబట్టినే కదా ఫోకస్ అవుతుంది. విపరీతమైన రెస్పెక్ట్ పొందుతున్నారు ముస్లింలు, విపరీతమైన అధికారాలు పొందుతున్నారు ముస్లింలు. మైనార్టీ విద్యా సంస్థలకు ఉన్న హక్కు మెజార్టీ విద్యా సంస్థలకు ఏడుంది? ఇక్కడ హిందూ యూనివర్సిటీలు ఉన్నాయా? హిందువులకు సంబంధించి ప్రత్యేక యూనివర్సిటీలు ఏమైనా ఉన్నాయా? అక్కడ సంస్కృతం నేర్పచ్చా? అక్కడ ప్రత్యేకమైనటువంటి విద్యాబోధన ఉందా? బట్ వాటికైతే మైనార్టీ సంస్థలకు అట్లుందే. ఇక్కడ ఏ వేద పాఠశాల నడుపుకోవాలంటే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు పెట్టాలి, కానీ ప్రభుత్వం డబ్బులు పెట్టదే. కానీ అక్కడ యూజీసీ గ్రాంట్స్ ఇస్తుంది మైనార్టీ విద్యా సంస్థలకి. ముస్లింలు క్రైస్తవులు దర్జాగా బ్రతుకుతుంది భారతదేశంలో, కానీ వాళ్ళని రెచ్చగొడతారు ఇట్లాంటి తప్పుడు మాటలతో.